సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, తర్వాత శూరుడు ప్రతాపవంతుడైన శకుని ప్రాసంతో సహదేవుడి తలపై గట్టిగా కొట్టాడు కదా, ఆ దెబ్బకు సహదేవుడు ఎంతో కలత చెంది రథాసనపై కూర్చున్నాడు. మొదటి నుంచి ఈ శకునికి వాడి మీదే ఉండింది. కొట్టాడు కొనాలో, కానీ సహదేవుడికి ఏం కాలేదులే. ఇంతలోనే సహదేవుడు మళ్ళీ గాయం నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఉలూకుడు సహదేవుడి మీదకి వెళ్ళాడు. మహారాజా, అలా వేగంగా దూసుకొని వచ్చినటువంటి ఉలూకుడిని చూసి సహదేవుడు కోపించాడు. సహదేవుడు వేగంగా ఒక బల్లాన్ని ప్రయోగించి ఉలూకుడి తలను ఖండించాడు. అక్కడికి అయిపోయింది వాడి కథ. ఆ బాణంతో ఉలూకుడి శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అతడు పాండవులకు ఆనందం కలిగిస్తూ రథం మీద నుండి నేల మీద పడిపోయాడు. అది చూసి శకుని ఎంతో బాధపడ్డాడు. తన కుమారుడు మరణించినందుకు ఉలూకుడు పెద్దగా నిట్టూరుస్తూ విదురుడి మాటలను తలుచుకున్నాడు. ఏవి మోసం చేస్తున్నావురా అని అన్నాడు కదా. అప్పుడు ఒక ముహూర్త కాలం చిందించాడు. తర్వాత కోపించి సహదేవుడిపై 3 బాణాలను ప్రయోగించాడు. ఎందుకో సహదేవుడి మీదే ఉన్నాడు వాడు. తర్వాత సహదేవుడు స్వమంశమవశిష్టం తం సంస్మృత్య శకునిం నృప. అప్పుడు సహదేవుడు తన వంతుగా శకుని మిగిలి ఉన్నాడని భావించాడు. బంగారు ఆభరణాలతో అలంకరించబడిన తన రథాన్ని ఎక్కి సహదేవుడు శకుని వెంటబడ్డాడు. అప్పుడు సహదేవుడు పెద్ద విల్లు తీసుకుని ఎక్కుపెట్టాడు. గద్ద ఈకల గలవి సానబెట్టబడినవైనటువంటి బాణాలను శకునిపై ప్రయోగించాడు. అంకుశంతో మదపుటేనుగును గాయపరిచినట్లు కోపంతో సహదేవుడు శకుని గాయపరిచాడు. ఇంతలో సహదేవుడు శకుని అడ్డగించి ఏదో గుర్తు చేస్తున్నట్లుగా ఇలా అన్నాడు, ఓ వీరా, క్షత్రియ ధర్మంలో నిలబడు, యుద్ధం చేయి, యుద్ధంలో మగవాడిని అనిపించుకో. ఓ మూర్ఖుడా, కొలువు కూటంలో పాచికలు విసిరి జూదమాడుతూ ఎంతో ఆనందించావు కదా. ఓ దుర్మతి, ఆ పని చేసినందుకు ఇప్పుడు తగిన ఫలాన్ని పొందుతావు, బాగా చూడు. అప్పుడు మమ్మల్ని చూసి నవ్విన దురాత్మలందరూ చనిపోయారు చూడు. ఇప్పుడు ఈ రణభూమిలో వంశానికి చిచ్చు వంటి దుర్యోధనుడు, అతడి మేనమామ అయినటువంటి నువ్వు మాత్రమే మిగిలారు. ఈరోజు క్షురంతో నీ శిరస్సును ఖండించి చంపుతానన్నాడు. తర్వాత సహదేవుడు రణభూమిలో అనేక బాణాలతో శకుని గాయపరిచాడు. తర్వాత వేగంగా 3 బల్లాలను ప్రయోగించి శకుని భుజాలను ఒకేసారి ఖండించాడు. రణమధ్యంలో నిలబడి పెద్దగా సింహనాదం చేశాడు. మళ్ళీ బంగారు రెక్కలు గల లోకమయమైనటువంటి ఒక బల్లాన్ని శకునిపైకి ప్రయోగించాడు. ఆ బల్లం అమిత వేగంతో దూసుకొని వెళ్ళి శకుని తలను నరికేసింది. అది సూర్యకాంతితో వెలుగుతున్నటువంటి బాణం. అది శకుని తలను కొట్టేసింది. దాంతో శకుని మరణించి నేల మీద పడ్డాడు. ఆ తలయే కౌరవుల అవినీతికి మూలం. అదే తలనే కౌరవులంతా నాశనం చేసింది. వీరుడైన సహదేవుడు శకుని భుజాలను నరికిన తరువాత రక్తంతో తడిసిన శకుని శవం ఆ మహారథం నుండి నేల మీద పడి కొద్దిసేపు వెలవెల తన్నుకుంది. అంటే ఇంకేదైనా మోసంతో పాచికలు వేస్తామని తన్నుకుంది. రక్తంతో తడిసి తన లేకుండా నేలపై పడి ఉన్నటువంటి శకుని చూసి నీ యోధులు ఎంతో భయపడ్డారు. తలే లేదు, ఎక్కడ పడిపోయిందో తెలియదు. తల లేనటువంటి పడింది కిందకి ఆ శరీరం. శక్తినంతా కోల్పోయారు. శస్త్రాలను చేతిలో పట్టుకొని తమకు కనిపించిన దిక్కుకు పారిపోయారు. ఇంకంతే కదా, నీ యోధుల ముఖాలు ఎండిపోయాయి. చైతన్యం నశించింది. భయంతో పీడించబడి దుర్యోధనుడితో కలిసి పారిపోయారు. అలా శకుని మరణానికి పాండవులు ఎంతో ఆనందించారు. వారందరూ కూడా శ్రీకృష్ణుడితో సహా ఎంతో ఉత్సాహంతో సైనికులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ శంఖాలను ఊదారు. అందరూ సహదేవుణ్ణి అభినందించారు. ఓ వీరా,
మోసంతో ఉన్న శకునిని, అతడి కొడుకును కూడా నువ్వు యుద్ధంలో వధించావు. ఇది మన అదృష్టం అని మెచ్చుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, శకుని చనిపోయాడు. తర్వాత శకుని అనుచరులు కోపించారు. ప్రాణాలపై ఆశ విడిచిపెట్టి వేగంగా పాండవులను చుట్టుముట్టారు. అప్పుడు భీమార్జునులు వేగంగా రంగంలోకి దిగారు. మీదికొస్తున్నటువంటి శకుని అనుచరులు ఆ అర్జునుడు అడ్డగించాడు. అలాగే భీముడు వారిని అడ్డగించాడు. వారందరూ శక్తులు, పృష్ఠులు, ప్రాసాలు పట్టుకొని సహదేవుణ్ణి చంపాలని వచ్చారు. వారి సంకల్పాన్ని అర్జునుడు వ్యర్థం చేశాడు. అర్జునుడు లోకైక వీరుడు. అతడి బాణాలకు సేన నాశనమైపోయింది. తర్వాత ఎంతోమంది పాండవ సేనలో నుండి బయటకు వచ్చి నీ వారిని చంపసాగారు. ముహూర్త కాలంలో నీ సైన్యమంతా నశించిపోయింది. నీ కొడుకు వద్ద 11 అక్షోహిణి సేనను పాండవులు, సురంజయులు వధించారు. ఇప్పుడు మహాత్ములైన నీ వేల కొద్ది రాజుల్లో, ఎంతో వేల కొద్ది రాజులంతా ఒక దుర్యోధనుడే కనిపిస్తున్నాడు. అతడెంతో తీవ్రంగా గాయపడి ఉన్నాడు. రణభూమిలో అన్ని దిక్కులను చూశాడు. రణభూమినంతా గమనించాడు. అంతా శూన్యంగా కనిపించింది. ఏ ఒక్క యోధుడు లేడు. పాండవులు మాత్రమే తమ కోరిక తీరటంతో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. మహాత్ములైన వారి బాణాల చప్పుళ్లను విని దుర్యోధనుడు ఎంతో శోకంతో నిండిపోయాడు. ఇక రణభూమిలో ఉండకూడదు, పారిపోవాలి అని ఆలోచన చేశాడు. చచ్చిన వాళ్ళ దగ్గరంతా లేపుతున్నాడు, లేయి, యుద్ధం చేస్తాం, లేయి. ఏమున్నాడు అక్కడ యుద్ధం చేయటానికి? ఎవరూ లేరు. అయ్యో, ఒక గుర్రము లేదు, ఒక అశ్వము లేదు. ఏంటిది, ఏమైంది? అది ఒక ఏనుగు లేదు. ఎవ్వరూ కనపడటం లేదు. కొన్ని చోట్ల జారిపడ్డాడు, రక్తం కదా. కొన్ని చోట్ల దిగబడ్డాడు, కొన్ని చోట్ల అంతా చిచిచి అనుకున్నాడు. అక్కడంతా చూశాడు, రణభూమిలో అటు చూశాడు. వాళ్ళంతా కేకలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, శంఖాలు ఊతున్నారు. వీళ్ళ తట్టు అట్లా లక్షల కొద్దీ పడిపోయారు. ఎవరూ లేరు. నడచడానికి కూడా దారి లేదు. ఎవరెవరినో పిలిచాడు, ఎవరూ లేరు అక్కడ. ఇక రణభూమిలో ఉండకూడదు, పారిపోవాలి, ఇక ప్రయోజనం లేదు ఇక్కడ ఉంటే అని ఆలోచించాడు. అప్పుడు అతడి వద్ద ఏ వాహనాలు లేవు, అక్కడ ఏ సైన్యము లేదు అన్నాడు సంజయుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడుతూ ఇలా అన్నాడు, ఇప్పుడు బాధ వచ్చింది. ఓ సంజయ, నా సేనలు సంహరించబడ్డాయి, నా శిబిరాలు శూన్యాలైపోయాయి. శిబిరాల దగ్గర కూడా వెళ్ళి చూశాడు, ఎవరు ఉన్నారా లోపలని. ఇక ఆ సమయంలో నా వైపున రణభూమిలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని ఇంకా చూశాడు. సంజయ, నాకు ఈ విషయం చెప్పు. తన సైన్యమంతా నాశనం కావటాన్ని చూసి మూర్ఖుడైన నా కొడుకు ఒంటరి అయిపోయాడు కదా, అప్పుడు రణభూమిలో ఏం చేశాడు? అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, పాండవ మహాబలంతో 2000 రథాలు, 700 ఏనుగులు, 5000 గుర్రాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలారు. వీరందరినీ తోడుగా తీసుకొని ధృష్టద్యుమ్నుడు యుద్ధభూమిలోకి నిలబడ్డాడు. దుర్యోధనుడు మాత్రం ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. అతడి వైపున ఎవరూ లేరు. అతడికి తోడుగా ఎవరూ నిలబడలేదు. శత్రువులు ఆనందంతో గర్జనలు చేస్తున్నారు. తన బలమంతా నాశనం అయిపోవటాన్ని చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. చనిపోయిన తన గుర్రాన్ని విడిచిపెట్టి ఒంటరిగా తూర్పు దిక్కుకు పారిపోయాడు. గుర్రం అంటే వాడికి ప్రీతి చాలా. తన గుర్రం మాట వింటుంది. అది కేవలం చెప్తే చాలు వింటుంది. దానికి ఏం చేయాల్సిన కళ్ళాడు కూడా పట్టుకోవాల్సిన పనిలే. అంత బాగా సాకాడు ఆ గుర్రం, వదలలేకపోయాడు గుర్రాన్ని. ఇంతవరకు రక్షించింది అదే. ఇక దాన్ని వదిలేసి ఏడుస్తూ, ఇంతమంది చనిపోయింది వాడికి దుఃఖం లేదు, తన గుర్రం చనిపోయిందని దుఃఖం. చూడండి ఎట్లుంది. నీ పుత్రుడు 11 అక్షోహిణులకు ప్రభువు కదా అప్పుడు. ఒకప్పుడు
అలాంటి దుర్యోధనుడు ఒంటరిగా గద పట్టుకొని కాళ్లతోనే పరుగెత్తాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక మడుగు వైపుకు నడిచాడు. కొంత దూరం నడిచి బుద్ధిమంతుడైనటువంటి విదురుడి మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదం నూనం మకా ప్రాజ్ఞః, ఇదం నూనం మకా ప్రాజ్ఞః, విదురో దృష్టవాన్ పురా, విదురో దృష్టవాన్ పురా, మహద్వైస సమస్మాకం క్షత్రియాణాంచ సంయుగే, క్షత్రియాణాంచ సంయుగే. విదురుడు మహాప్రాజ్ఞుడు, బుద్ధివంతుడు. ఆయన గతంలోనే యుద్ధభూమిలో జరిగే మా వినాశనాన్ని, క్షత్రియ సంహారాన్ని తప్పకుండా గ్రహించి ఉంటాడు. ఈ లోక వినాశనాన్ని ఆయన ముందే చూసి ఉంటాడు, తెలుసుకొని ఉంటాడు. నా గతి ఇలా పడుతుందని కూడా గ్రహించి ఉంటాడు. అయ్యో అని బాధపడ్డాడు. అప్పుడు బాధపడ్డాడు. ఇలా ఆలోచిస్తున్నటువంటి దుర్యోధనుడి మనస్సు దుఃఖంతో బాగా తప్పించిపోయింది. ఇంతవరకు దుఃఖపడలేదు వీడు, ఇప్పుడు పడ్డాడు. ఇక మడుగులోకి ప్రవేశించాలని అనుకున్నాడు. అటు రణభూమిలో దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవులు కోపంతో నీ సేనపై దాడి చేశారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ప్రాసారాలు, శక్తులు, రుష్టులు పట్టుకొని సింహనాదాలు చేస్తూ ఉన్నటువంటి నీ సేనల సంకల్పాన్ని అర్జునుడు వ్యర్థం చేశాడు. పదునైన బాణాలతో వారి అమాత్యులను, బంధువులను సంహరించాడు. ఎన్నో లక్షలుగా ఉన్న నీ పుత్రుడు సేనలో కేవలం అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, నీ పుత్రుడైన దుర్యోధనుడు తప్ప ఇంకెవరూ ప్రాణాలతో మిగల్లేదు. దృష్టద్యుమ్నుడు బంధించబడిన సంజయుణ్ణి చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఇతడిని బంధించి ఏం లాభం, ఇతడు ఉన్నా ప్రయోజనం లేదు అన్నాడు. అది విని సాత్యకి పదునైన కత్తిని తీసి నన్ను చంపబోయాడు. అప్పుడు బుద్ధివంతుడైన వ్యాసమహర్షి దృష్టద్యుమ్నుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఈ సంజయుణ్ణి ప్రాణాలతో వదిలేయండి, ఇతడిని చంపకూడదు అన్నాడు. ఆ మాటలు విని సాత్యకి వెంటనే ఇలా అన్నాడు, ఓ సంజయ, నీకు శుభం, వెళ్ళు అని విడిచిపెట్టాడు. నేను అతడి అనుమతిని పొంది కవచాన్ని విడిచిపెట్టాను, ఆయుధాలను వదిలిపెట్టేశాను. సాయంకాల సమయంలో హస్తినాపురం వైపు బయలుదేరాను. అప్పుడు నా శరీరం రక్తంతో తడిచిపోయింది. ఒక క్రోసుడు దూరం వచ్చాను. అప్పుడు అక్కడ నాకు దుర్యోధనుడు కనిపించాడు. వస్తూ దారిలో కనిపించాడు. అతడు గదను చేతిలో పట్టుకొని ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు రక్తంతో తడిసి తీవ్రంగా గాయపడి ఉన్నాడు. నన్ను చూసి ఎంతో దుఃఖించాడు, బావురమని ఏడ్చాడు. అటువంటి కన్నీరు నేను కార్చింది ఎప్పుడూ నేను చూడలే. కన్నీరు బాగా కారుతూ ఉండగా నన్ను సరిగ్గా చూడలేక కూడా పోయాడు. నేను కూడా ఎంతో దీనంగా నిలబడ్డాను. నాకు ఏడుపు రాలేదు, కానీ ఆశ్చర్యం అవుతున్నది. ఎందుకంటే వీడు ఏడ్చిందే నేను చూడలేదు అనుకున్నాడు. ఆ పరిస్థితిలో రారాజు నన్ను చూస్తూ నిలబడ్డాడు. నేను కూడా ఒంటరిగా నిలబడి అలా బాధపడుతున్నటువంటి దుర్యోధనుడిని చూసి నేను ఎంతో దుఃఖించాను. రాజా, ఒక ముహూర్త కాలం ఏమీ మాట్లాడలేకపోయాను. అభిషేకాలు చేసుకొని మంచి విలువైన కిరీటాలు ధరించిన వేల కొద్ది రాజులు దుర్యోధనుడికి కానుకలు ఇచ్చేవారు. అందరూ దుర్యోధనుడికి లోపడి ఉండేవారు. అలాంటిది ఈ రోజున రారాజు ఒంటరిగా నిలబడ్డాడు. ఒకడే నిలబడ్డాడు, ఎవరు లేరు అక్కడ. పూర్వం కర్ణుడొక్కడే దుర్యోధనుడి కోసం 4 సముద్రాల వరకు వ్యాపించి రత్నాలతో కూడిన మొత్తం భూమిపై ఉన్న రాజుల నుండి పన్ను వసూలు చేశాడు. అతడి ఆదేశాలను కర్ణుడే శత్రు రాజ్యాల్లో అమలు చేశాడు. దుర్యోధనుడు రాజ్యం చేస్తుంటే ఆయుధాలను ప్రయోగించవలసిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. దుర్యోధనుడు హస్తినాపురంలోనే ఉండి ఎలాంటి అడ్డంకులు లేకుండా క్షేమంగా రాజ్యాన్ని పాలించాడు. ఐశ్వర్యంలో కుబేరుని మించున్నాడు. భవనం నుండి భవనానికి వెళుతున్న, దేవాలయానికి వెళుతున్న అతడు వెళ్ళే బాట బంగారు బాటలాగా ఉండేది. దుర్యోధనుడు ఇంద్రుడిలాగా బలవంతుడై ఐశ్వర్యంతో వెళ్ళేవాడు. ఇంద్రుడితో సమానమైన అలాంటి దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి ఉన్నాడు. నేలపై కాళ్లతో ఒంటరిగా నిలబడి ఉన్నాడు.
ఆ దుర్యోధనుడిని చూసి నాకెంతో దుఃఖం కలిగింది. లోకనాథుడైన అలాంటి రాజుకు సాటిలేని ఆపద కలిగింది. యా బలీయాన్ విధిరేవకి. ఆహా, ఏంటిది, విధి ఎంత బలమైందో కదా. ఆ తర్వాత దుర్యోధనుడికి నేను బంధించబడటాన్ని, వ్యాసుడి అనుగ్రహంతో బ్రతికి బయటపడటాన్ని అంతా చెప్పాను. అతడు ఒక ముహూర్త కాలం పాటు ఎంతో చింతించాడు. మళ్ళీ చైతన్యం తెచ్చుకున్నాడు. తన సోదరుల గురించి, సకల సేనల గురించి నన్ను అడిగాడు. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసిన విషయాలన్నీ చెప్పాను. నీ సోదరులందరూ మరణించారు. నీ సైన్యమంతా నాశనం అయిపోయింది. యుద్ధభూమిలో నీ రథికులలో 3 మిగిలారు. నేను నీ వద్దకు వచ్చేటప్పుడు ఆ మాటే వ్యాసుల వారు నాకు చెప్పారు అని అన్నారు. ఆ మాటలు విని దుర్యోధనుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. మాటిమాటికి నన్ను చూస్తూ చేతితో నన్ను తాకి ఇలా అన్నాడు, ఓ సంజయ, యుద్ధంలో నువ్వు తప్ప మరెవరూ ప్రాణాలతో బ్రతికలేరు. ఇప్పుడు నువ్వు తప్ప నాకెవరూ తోడు లేదు సంజయ. కానీ ఆ పాండవులకు ఎందరో సహాయకులు ఉన్నారు కదా. నువ్వు వెళ్ళి ధృతరాష్ట్రుడితో నీ కొడుకు మడుగులోకి ప్రవేశించాడని చెప్పు. నీ వంటి మిత్రులను, పుత్రులను, సోదరులను పోగొట్టుకొని పాండవులచే రాజ్యం అపహరించబడగా ఇక నా వంటి వాడు ఎలా బ్రతుకుతాడు? నేను మహాసంగ్రామం నుండి తప్పుకొని ఈ మడుగులో ప్రవేశిస్తున్నాను. తీవ్రమైన గాయాలతో బ్రతికి ఉన్నానని ధృతరాష్ట్రుడికి చెప్పన్నాడు. ఏవ ముక్త్వా మకారాజ ప్రావిశత్ తం మకాహ్రదం అస్తంభయతతో యంచ మాయయా మనుజాధిపగ. ఓ మహారాజా, అలా చెప్పి నీ పుత్రుడు మడుగులోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.